ప్రభుత్వానికి ఇంత ఓటు ఎత్తే మంచిగా చేస్తారని చెప్పి భావిస్తే వాళ్ళు పేలవంగా పరిపాలించాలని చెప్పి నీకు ఓటించిన కర్మానికి వాళ్ళకు 10 సంవత్సరాలు పడితే నువ్వు 10 నెలల్లోనే ఈ పని చేసినావు. అంటే ఆర్టీసీ పిలువు, మాట్లాడు, అర్థం చేయించు, ఆర్టీసీ కార్మికులు పిలువు, రేపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పిలువు, రేపు ఉద్యోగులను పిలువు, నువ్వేం చేయగలుగుతావు చెప్పు. వాడిది రాగానే నాకు తెలిసి మా ఉద్యోగులు కావచ్చు, మా ఆర్టీసీ కార్మిక గొప్పతనం చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమంలో సమ్మె చేసినప్పుడు మేము మొత్తం ఉద్యోగాలు తీసేస్తాంటే నా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, దసరా పండుగ సందర్భం అయినప్పటికీ కూడా మా ఇళ్లలో దసరా లేకపోయినా తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు మా ఆర్టీసీలు. గంత గొప్ప మనసున్న వాళ్ళు మా ఆర్టీసీలు. మా ఉద్యోగులు బాధ్యత కలిగిన వాళ్ళు మా ఉద్యోగులు. పిలిచి మాట్లాడు. ఎందుకు మాట్లాడవు? ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి రోజు కదేనా దివాళా తీసింది. తెలంగాణ ఆఫీసర్లు బ్యాంకులకు పోతే దొంగ లెక్క చూస్తున్నాను మాట్లాడతావు. దొంగ లెక్క కనబడుతున్నావు. దొంగ లెక్క అయితేనే నీకు 64,000 కోట్ల అప్పు ఎట్లా పుట్టింది 2024-25లో? దొంగ లెక్క అయితేనే మళ్ళీ ఎట్లా పోతున్నావు అప్పులకు? నిన్న వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. నిన్న గడ్కరీ గారు వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. ఈ ఎస్మాలకు తెలంగాణ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఉద్యోగులు కానీ బెదిరింపులకు లొంగరు. వాళ్ళు ప్రేమకు లొంగే గుణం ఉంటుంది తప్ప బెదిరింపులకు లొంగే సమాజం కాదు తెలంగాణ. మత్పరిచుడు, మాయ చేసుడు తెలంగాణ రక్తంలో లేదు. బిడ్డాకి ఇద్దరు గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? చేపలు ఎట్లా ఎదురెక్కుతాయో అణచివేతకు వ్యతిరేకంగా ఎదురెక్కే గుణమున్న సమాజం తెలంగాణ సమాజం. ఇంకా ఎస్మాలు గిస్మాలు ఎంతమంది ప్రయోగించిండు? ఎన్టీ రామారావు ప్రయోగించిండు. ఏం చేసిండు? మీకు ఐడియా ఉండాలి. సమ్మెలొద్దని చెప్పి మాట్లాడిండు. ఏమైంది? గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఇది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు సంఘాల ద్వారానే ఆర్టీసీ దివాళా తీసింది. సంఘాలు క్లోజ్ చేయమని చెప్తే క్లోజ్ చేసిండ్రు. కానీ ఎవరు దిగొచ్చిండ్రు? ఎవరు మోకరిల్లు? తర్వాత కార్మికులు మోకరిల్లలే, ప్రజలు మోకరిల్లలే, ప్రభుత్వం మోకరిల్లింది, ముఖ్యమంత్రి మోకరిల్లింది. గుర్తుపెట్టుకో. మేము చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తాను. నీకు చేతకాక నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు. ఇంకేముంటుందండి? లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతావు అంటే సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి వాత పెడతారు. ఇక భరిస్తారు. ఏం చేస్తారు? ప్రజలు పాపం ఓట్లు వేసిన కర్మానికి. ఇవన్నీ గతంలో చేయలేదు. నీకు ఐడియా ఉండాలి. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మొత్తం ఉద్యోగులు దోషులు నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఏం జరిగింది? ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇట్లా ప్రయత్నం చేసిండు. ఏం జరిగింది? వాళ్ళు ఏమడుగుతారు? వాళ్ళు లేదు నువ్వు పీఆర్సీ ఉంది 20% ఇయ్యకు 10% ఇయ్యి, కానీ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వవా? ఉద్యోగులకు రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం మీద డిఏ ఇస్తుందో డిఏ తీయాలి కదా 6 నెలలకు ఒకసారి. డిఏలు ఆపే అధికారం అయితే ఎవరికి లేదు కదా. నువ్వు పీఆర్సీ అనేది తర్వాత విషయం. జీతభత్యాలు పెంచడం నీ ఆర్థిక పరిస్థితి పెట్టి చేసుకో, కానీ డిఏ నీ కనీస కర్తవ్యం కదా. ఎన్ని డిఏలు బాకీ ఉన్నావు? ఓకేనా?